నా కూతురు ఎక్కడ? నా గతాలన్నిటినీ నేను గుర్తు చేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా. ఇన్ని రోజులు నేను ఎంతో నష్టపోయాను. నేను ఒంటరివాణ్ణి, నాకంటూ ఎవరూ లేరు. నాన్నా ఎప్పుడు ఆలోచనేనా? నిన్న ఒక పీడకలు వచ్చిందమ్మా. అందుకే ప్రతిరోజు మిమ్మల్ని ప్రేయర్ చేసి పడుకోమంటాను. ఏంటి ఈ టైంలో? లోపల లైట్ వేసిందని నువ్వు వచ్చాను. ఇప్పుడు వచ్చావయ్యా? అమ్మాయికి రేపు ఎగ్జామ్ ఉందట, చదువుకుంటోంది. ఈయన జబ్బు ఇంకా అవును, పిచ్చి తగ్గలేనట్టుంది. హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చాడు. అంతేకాకుండా రేపు ఆయన కూతురికి ఎగ్జామ్ ఉందంటున్నాడు. ఇదంతా మనం చూస్తూ ఉండటం తప్ప ఏం చేస్తాం చెప్పు. అవునవును. నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదమ్మా. యాంటోనీ ఎలా చనిపోయాడో కూడా తెలియడం లేదు. ఒకసారి యాంటోనీ ఇంటికి వెళ్ళొద్దాం. అను, 2 కప్పుల టీ తీసుకురామా. అమ్మాయి కిచెన్లోనే ఉంది. నా కూతురు అను ఎప్పుడూ మనతోనే ఉంది. తనకి ఏమీ కాలేదు. పోయిన వారమే కదా మీరిద్దరూ వచ్చారు. నువ్వు మర్చిపోయావా? ఎందుకు డాక్టర్ నన్ను ఇంకా మోసం చేయాలని చూస్తున్నారు? ఇప్పుడు చెప్పు జయ, నా కూతురు నన్ను వదిలేసి 1 సంవత్సరం అవుతుంది. ఆ విషయం నా దగ్గర దాచావు కదా, కరెక్టేనా? నా కూతురికి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేంత వరకు నాకేమీ కాకూడదు. ఏయ్, అలా ఏమీ అవ్వదు. మన అందరం కలిసి మంచి అబ్బాయికిచ్చి పెళ్లి చేద్దాం. ఇప్పుడు సంతోషమే కదమ్మా? ఏయ్ జాయ్, నిన్ను బాధ పెట్టకూడదనే అలా చెప్పాను. ఐఎమ్ రియల్లీ సారీ జాయ్. మంచిగా నీకు అర్థమయ్యేలా చెప్పాలని ఆలోచించాను. యు నో యాంటోనీ, హీ ఈజ్ బ్రోట్. మీ అమ్మాయిని ఎవరు అలా చేశారో వాళ్ళను వదలకూడదు. నాకు తెలుసు, నీ మనసులో నీకు అనిపిస్తుంది వాళ్ళు దొరికితే చంపేయాలని. దీని గురించి నీకు ముందే నీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను. చనిపోయిన నీ కూతురు ముందు నువ్వు ఒంటరిగా ఉండటం చూశాను. ఆ తరువాత నువ్వు మెంటల్ హాస్పిటల్లో చిత్రహింసలకు గురవుతానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్ను చాలాసార్లు కలవాలని ప్రయత్నించాను. ఐఎమ్ సారీ జాయ్. ఐఎమ్ రియల్లీ సారీ. అన్ని సారీల్ని ఒకేసారి చెప్పకు జయ. నువ్వు నన్ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశావు, కానీ నిజాన్ని ఎంతో కాలం నా దగ్గర దాచిపెట్టలేవు. ఇదిగో విను.